ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ టు చిరంజీవి అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చిరంజీవి అకాడమీ అనంతపురం. సో బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం చిరంజీవి అకాడమీ ఒక స్పెషల్ షెడ్యూల్ డిజైన్ చేసి ఉంది. మార్నింగ్ 5 to నైట్ 10 o'clock వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. అప్ టు మీకు జాబ్ వచ్చే వరకు ఇదే ప్రాసెస్. ఓకే గైస్, ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే is free demo classes available for all banking aspirants. Hi friends, welcome to reasoning session. So in last classes we already completed the basics and regular models and then sum not case. So regular models అయిపోయినాయి, sum not case అయిపోయిందండి. ఈరోజు పాసిబిలిటీ కేసు గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. సిల్లాయిజంలో పాసిబిలిటీ కేసు ఏంటి? సో మీకు ఇదివరకే చెప్పినానండి, కన్క్లూజన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ డెఫినెట్, సెకండ్ వన్ ఈజ్ పాసిబిలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఏంటండి ఇది స్టేట్మెంట్? సమ్ ఏస్ ఆర్ బి. దీంట్లో మనకు డెఫినెట్ కన్క్లూజన్స్ ఏమొస్తాయంటే సమ్మే వస్తుంది. అదే పాసిబిలిటీ కేసెస్ ఏం చేయొచ్చు అంటే ఆల్ ఏస్ ఆర్. బాగా గమనించండి ఫ్రెండ్స్, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇది డెఫినెటా పాసిబిలిటీనా? డెఫినెట్, ఎందుకంటే ఎలాంటి ఎక్స్ట్రా వర్డ్స్ లేవు. అదే డెఫినెట్ కేసులో ఇదేమవుతుందంటే నాట్ ఫాలోస్ అవుతుందండి. ఆల్ ఏస్ ఆర్ బీస్గా ఉందా? లేదు. ఆల్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబుల్. పాసిబుల్ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్. ఏస్ అన్ని బి కావడానికి అవకాశం ఉందా? అఫ్ కోర్స్ ఆల్ ఏస్ ఆర్ బి హ్యాపీగా చేయవచ్చు. ఇలా వెన్ డయాగ్రామ్ రెండోది కూడా వేయాల్సిన అవసరం లేదండి. సో ఇలా మనం పాసిబిలిటీ కేస్ తీసుకుంటున్న టైంలో ఒరిజినల్ స్టేట్మెంట్ అలానే ఉండాలి. ఏంటి ఒరిజినల్ స్టేట్మెంట్? సమ్ ఏస్ ఆర్ బి అనేటువంటి ఒరిజినల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పాసిబిలిటీలో కూడా అది ఉండాలి. మరి ఆల్ ఏస్ ఆర్ బిలో సమ్ ఏస్ ఆర్ బి ఉందా లేదా? ఉంది. కాబట్టి పాసిబిలిటీ ఫాలోస్. సింపుల్ లాజిక్. నెక్స్ట్, నో ఏ ఈజ్ ఏ బి. ఇది డెఫినెట్ కేసా పాసిబిలిటీ అండి? డెఫినెట్. డెఫినెట్లో ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే వీటి మధ్య నో ఉందా? లేదు. అదే ఈజ్ ఏ పాసిబుల్ పెడితే ఏం జరుగుతుంది? ఈజ్ ఏ పాసిబుల్ అంటే నో ఏ ఈజ్ ఏ బి ఇన్ ద సెన్స్ ఏకి బికి సంబంధం లేదు అని మీరు చూపించగలరా? పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్. అలా అవకాశం ఉందా అంటే ఇలా మనం చేసి చూస్తే దీంట్లో ఒరిజినల్ స్టేట్మెంట్ ఉండాలి. ఏంటి ఒరిజినల్ స్టేట్మెంట్? సమ్ ఏస్ ఆర్ బి. మరి దీనిలో సమ్ ఏస్ ఆర్ బి ఉందా? లేదు. అంటే డెఫినెట్ కేసులో నో ఏ ఈజ్ ఏ బి కాదు, ఈవెన్ పాసిబిలిటీలో కూడా కాదు. సో అర్థమవుతుందండి? అంటే మనం పాసిబిలిటీ కేసు చేసే టైంలో ఒరిజినల్ స్టేట్మెంట్ డిస్టర్బ్ కాకూడదు. ఒరిజినల్ స్టేట్మెంట్ డిస్టర్బ్ కానీ ఏ పాసిబిలిటీ అయినా సరే ఖచ్చితంగా ఫాలో కావాలి. సింపుల్ లాజిక్. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, సమ్ లైట్ ఈజ్ పెన్. ఓకే, సమ్ లైట్ ఈజ్ పెన్. వెన్ డయాగ్రామ్ వేస్తే చాలు. నో పెన్ ఈజ్ ఎ సన్. నో పెన్ ఈజ్ ఎ సన్. నో పెన్ ఈజ్ ఎ సన్. నెక్స్ట్, సమ్ సన్ ఈజ్ మూన్. కొంచెం సన్ ఏం కావాలి? మూన్ కావాలి. ఓకే, సమ్ సన్ ఈజ్ మూన్. ఇది మన స్టేట్మెంట్. దీనికి వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇప్పుడు మనం కన్క్లూజన్లోకి వెళ్దామండి. ఇక్కడ మనకు 3 కన్క్లూజన్స్ ఇచ్చి ఉన్నాడు. ఫస్ట్ వన్, ఇది డెఫినెటా పాసిబిలిటీనా? డెఫినెట్. సో దిస్ ఈజ్ డెఫినెట్ కన్క్లూజన్ గాయస్. అండ్ సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్. ఇది కూడా డెఫినెటే, ఎందుకంటే ఎక్కడ కూడా ఈజ్ ఏ పాసిబుల్ అనే వర్డ్ యూస్ చేయలేదు. ఇక్కడ థర్డ్ వన్లో పాసిబిలిటీ కేస్ గమనిస్తున్నారా? పాసిబిలిటీ. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్. డెఫినెట్ కన్క్లూజన్స్ని వెన్ డయాగ్రామ్ చూసి మాత్రం చెప్పేయచ్చు. పాసిబిలిటీస్ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయా లేదని జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. సమ్ మూన్ ఈజ్ నాట్ లైట్ అంటున్నాడండి. ఇక్కడ మూన్ ఉన్నాడు, ఇక్కడ లైట్ ఉన్నాడు. సమ్ మూన్ ఈజ్ నాట్ లైట్. సబ్జెక్ట్ ఎవరు? మూన్. ఐడెంటిఫైర్ నేమ్ ఏంటి? సమ్ నాట్. ఎవరితో చెక్ చేసుకోవాలి? లైట్తో చెక్ చేసుకోవాలి. అంటే ఈ సబ్జెక్ట్ని సమ్ నాట్ కేస్గా చూపించాలి లైట్తో. మరి సమ్ మూన్ ఈజ్ నాట్ లైట్ అని చెప్పడానికి ప్రూఫ్ ఉందా? లేదు. మనం ఎంతసేపున ఏం చెప్పొచ్చు అంటే సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్ అని మాత్రమే చెప్పవచ్చు. మూన్కి పెన్ గురించి తెలుసు, మూన్కి లైట్ గురించి తెలియదు.
మూన్కి సన్ గురించి తెలుసు, మూన్కి పెన్ గురించి తెలుసు, మూన్కి లైట్ గురించి తెలియదు. సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్ అని చెప్పొచ్చు, అంతేకాని సమ్ మూన్ ఈజ్ నాట్ లైట్ అని చెప్పలేము. దెర్ ఈజ్ నో ఎనీ ఎవిడెన్స్. సో ఫస్ట్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ వన్, సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్. సేమ్ ఇచ్చినాడండి. సో సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్, సేమ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు ఇక్కడ. సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్, కన్క్లూజన్ కూడా సేమ్ రిపీట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ మాత్రమే కొంచెం చేంజ్ ఉన్నారు, సమ్ నాట్ కేసే. సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్ అంటున్నాడు, కొన్ని మూన్ పెన్ కాదు. ఇక్కడ మనకు క్లియర్గా ఉందా? వెరీ క్లియర్. సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్, సమ్ మూన్ ఇన్ ద సెన్స్ ద మూన్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ సన్ అని అర్థం. ఏదైతే మూన్ సన్లో కలిసి ఉందో సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్ అని క్లియర్గా చెప్పవచ్చు. ఇక్కడ మూన్ మూన్ సబ్జెక్ట్ సేమ్. ఇక్కడ లైట్ ఉంది, మనకు కావడం లేదు. ఇక్కడ పెన్ ఉంది, ఫాలోస్ అవుతుంది. ఎందుకంటే మూన్కి పెన్ గురించి తెలుసు. సమ్ మూన్ ఈజ్ నాట్ పెన్ అని చెప్పవచ్చు, కానీ సమ్ మూన్ ఈజ్ నాట్ లైట్ అని చెప్పలేము. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్ లైట్ బీయింగ్ మూన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, ఆల్ లైట్ బీయింగ్ మూన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో లైట్స్ అన్ని మూన్గా చేయడానికి అవకాశము ఉందా? సో ఈ లైట్స్ అన్ని ఏం కావాలంట? ఇలా మూన్ కావాలంట. ఇలా చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, డయాగ్రామ్ ఏమని చెప్పడం లేదు నేను, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఆల్ లైట్స్ బీయింగ్ మూన్ ఈజ్ ఎ పాసిబుల్, అఫ్ కోర్స్ పాసిబుల్, ప్రాబ్లం ఏమీ లేదు. ఎలా పాసిబుల్ అవుతుందంటే మనం ఇలా పాసిబిలిటీ కేసు అజ్యూమ్ చేసినా సరే దీంట్లో ఒరిజినల్ స్టేట్మెంట్ అంటే వీడు ఉండాలి. చూడండి, సమ్ లైట్ ఈజ్ పెన్, కొన్ని లైట్ పెన్ ఉన్నాయా? ఎస్. నో పెన్ ఈజ్ ఎ సన్, పెన్కి సన్కి నో ఉందా? ఎస్. సమ్ సన్ ఈజ్ మూన్, సమ్ సన్ ఈజ్ మూన్ ఉంది. అలాంగ్ విత్ ఆల్ లైట్స్ ఆర్ మూన్ ఈజ్ ఎ పాసిబిలిటీ కూడా చేస్తున్నాం. అంటే ఒరిజినల్ స్టేట్మెంట్ ఏమీ డిస్టర్బ్ కావడం లేదు కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా ఫాలోస్ అండి. సో ద ఆన్సర్ ఏం కావాలి? బోత్ 1 and 3 కావాలి. మరి ఎక్కడుందండి ఆప్షన్ బోత్ 1 and 3? దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5. బోత్ 2 and 3 ఫాలోస్. నెక్స్ట్, బోత్ 2 and 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ స్టార్ ఈజ్ వాటర్. All star is water. All star is water. No water is a train. No water is a train. Some train is blue bus. కొన్ని ట్రైన్స్ ఏమంటండి? బస్ అంట. Some train is bus. ఇప్పుడు చూడండి కన్క్లూజన్, ఆల్ వాటర్ బీయింగ్ స్టార్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సబ్జెక్ట్ ఎవరు? వాటర్. ప్రెడికేట్ ఎవరు? స్టార్. ఏంటి చేయాలి ఇక్కడ? ఆల్ అని ఐడెంటిఫై చేయాలి. దేంట్లో? డెఫినెట్లోనా పాసిబిలిటీనా? పాసిబిలిటీ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆల్ వాటర్ బీయింగ్ స్టార్. సో వాటర్ అన్నీ ఏం కావాలి? స్టార్ కావాలి. వాటర్కి స్టార్కి ఉన్న కేసు ఏంటి? సమ్. ఈ రెండు కూడా ఆల్ కేసుగా చేయమంటున్నాడు. మనం ఆల్ కేసుగా చేయమన్నప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆల్ వాటర్స్ ఆర్ స్టార్ అని ఇలా ఇమాజిన్ చేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు. సో బోత్ స్టార్స్ అండ్ వాటర్ ఆర్ ఈక్వల్ అనుకుంటే ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు. ఇద్దరు కూడా ఈక్వల్ అనుకోండి. ఇక్కడ పాజిటివ్ సెన్సే ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ని అడుగుతున్నాడు. సో 100% ఏం కావాలి? ఫాలోస్ కావాలి. సో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలోస్. నెక్స్ట్, ఆల్ స్టార్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబుల్. ఇక్కడ మీరు గమనించండి, ఆల్ స్టార్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ స్టార్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబుల్. నేను ఈ సెకండ్ కన్క్లూజన్ దగ్గర ఒక 5 minutes మాట్లాడతాను, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ కన్క్లూజన్కి పాసిబిలిటీ కన్క్లూజన్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, డెఫినెట్ కన్క్లూజన్స్ ఎప్పుడు కూడా ఖచ్చితత్వం ఎవిడెంటికల్గా ఉంటుంది, షూరిటీ సెన్స్ని ప్రజెంట్ చేస్తుంది. పాసిబిలిటీ ఏంటంటే ఛాన్సెస్ గురించి మాట్లాడడం. పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ పాస్ అయి ఉన్నాను, నేను MBA కంప్లీట్ చేసి ఉన్నాను, ఇవన్నీ కూడా ఏంటి? డెఫినెట్. నేను MPhil చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది పాసిబిలిటీ. అంటే డెఫినెట్లో లేని విషయాన్ని పాసిబిలిటీలో చెక్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ పాస్ అయినానండి. సో నేను 10th క్లాస్ పాస్ అయినది డెఫినెట్ కేస్. మళ్ళీ నేను 10th క్లాస్ పాస్ కావడానికి అవకాశం ఉందా అనేది పాసిబిలిటీ. 10th క్లాస్ పాస్ అయిన వాడికి మళ్ళీ అవకాశం ఉందా అని చెప్తే క్వశ్చన్లోనే రాంగ్ ఉంది కదా. ఏం చెప్తాం మనం? అరే ఆల్రెడీ నేను పాస్ అయి ఉన్నాను, మళ్ళీ పాసిబిలిటీ ఏంటి అని చెప్తాం. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా ఆల్ స్టార్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్రెడీ స్టార్స్ అనే వాటర్, ఇట్స్ ఎ డెఫినెట్. మళ్ళీ దానికి పాసిబిలిటీ ఏంటండి? నో. కాబట్టి సెకండ్ వన్ ఏం కావాలి? నాట్ ఫాలోస్. సెకండ్ వన్ ఈజ్ నాట్ ఫాలోస్. సో వెరీ క్లియర్, డెఫినెట్లో ఏదైనా కన్క్లూజన్ ఫాలో అవుతే దానికి పాసిబిలిటీ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ట్రైన్ ఆర్ బస్, దిస్ ఈస్ డెఫినెట్. సమ్ బస్సెస్ ఆర్ ట్రైన్, డెఫినెట్. సమ్ బస్సెస్ ఆర్ ట్రైన్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రైట్, బట్ వీ కుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ కన్సిడరేషన్. మనం తీసుకోకూడదు, దాన్ని యాక్సెప్టెన్స్ చేయకూడదు. ఆల్రెడీ ఇట్ ఇస్ ఎ డెఫినెట్. మళ్ళీ అగైన్ ఎందుకు పాసిబిలిటీ? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎందుకు? ఇట్స్ ఎ సూపర్ఫ్లోయస్, అనవసరం. సో అలాంటి వాటిని మనం ఇక్కడ డస్ నాట్ ఫాలోగా ట్రీట్ చేయాలి. దట్ ఈస్ ద లాజిక్. నెక్స్ట్, నో స్టార్ ఇస్ ఎ బస్. సో స్టార్ ఇక్కడ ఉన్నాడు, బస్ ఇక్కడ ఉన్నాడు. స్టార్కి బస్కి నో కేస్ అంటండి. స్టార్కి బస్కి నో కేస్ ఉందా? లేదు. ఎవరికి ఉంది నో కేస్? స్టార్కి ట్రైన్కి మాత్రమే ఉంది. కాబట్టి థర్డ్ వన్ కూడా నాట్ ఫాలోస్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. దట్ ఈజ్ ఆప్షన్ నంబర్ 2. దట్ మీన్స్ బి. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ కాపీ ఈజ్ పెన్. Some copy is pen. All pen is exam. All pen is exam. No exam is a test. No exam is a test. No exam is a test. Conclusions. All copy being test is a possible. All copy being text is a possible. అంటే ఇక్కడ మీరు గమనించాలి, కాపీస్ అన్ని ఏం కావాలంట? టెస్ట్ కావడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. సో కాపీస్ అన్నీ టెస్ట్ అయినాయనుకోండి, ఈ టెక్స్ట్ ఇంకెవరిని టచ్ చేస్తుంది? పెన్ అండ్ ఎగ్జామ్ని టచ్ చేస్తుంది. కానీ టెక్స్ట్కి పెన్ అండ్ ఎగ్జామ్కి ఉన్న కేసు ఏంటి? నో కేస్. కాబట్టి కాపీ పైన టెక్స్ట్ ఓవర్లాప్ చేయడం వీలవుతుందా? కాదు. పాసిబిలిటీలో ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇదేం కావాలి? నాట్ ఫాలోస్. ఆల్ కాపీస్ బీయింగ్ టెక్స్ట్ అనేది నాట్ ఫాలోస్. అదే మనకు సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ చేసినాడు అనుకోండి, సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ చేస్తే ఆల్ టెక్స్ట్ బీయింగ్ కాపీస్ ఈజ్ ఎ పాసిబుల్, అఫ్ కోర్స్ అవుతుంది. సో టెక్స్ట్ పైన కాపీస్ ఓవర్లాప్ చేయొచ్చు, కానీ కాపీ పైన టెక్స్ట్ ఓవర్లాప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే ఈ టెక్స్ట్ పోయి పెన్ అండ్ ఎగ్జామ్ని టచ్ చేస్తున్నాడు. కావాలంటే చూడండి, ఇక్కడ పెన్ అండ్ ఎగ్జామ్ని టచ్ చేస్తున్నాడు. పాసిబిలిటీ చేస్తే ఒరిజినల్ స్టేట్మెంట్ అలానే ఉండాలి, ఇది ఒరిజినల్ స్టేట్మెంట్. మరి ఇక్కడ మీరు చూడండి, పెన్ ఎగ్జామ్కి టెక్స్ట్కి నో కేస్ ఉంది. మరి ఇక్కడ నో ఎగ్జామ్ ఇస్ ఎ టెస్ట్ ఉంది, ఇక్కడ నో ఎగ్జామ్ ఇస్ ఎ టెస్ట్, హ్యాపీ. ఇలా ఓవర్లాప్ చేయడం వల్ల సమ్ ఎగ్జామ్ ఇస్ టెస్ట్ అని వస్తుంది. అంటే ఏదైతే నో చెప్తున్నాడో అది రాంగ్ అని, అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ అని తెలుస్తుంది. కాబట్టి ఏం కావాలి? పాసిబిలిటీ నాట్ ఫాలోస్. నెక్స్ట్, మూవ్ టు ద సెకండ్. సమ్ కాపీ ఈజ్ టెస్ట్. హీర్ ఈజ్ ద కాపీ, హీర్ ఈజ్ ద టెక్స్ట్. కాపీ టెక్స్ట్కి సమ్ ఉందా? లేదు. కాబట్టి మనం ఏమీ చేయలేము, మనకు తెలియదు విషయం. కాపీకి టెస్ట్కి సమ్ లేదు. నెక్స్ట్, సమ్ పెన్ ఈజ్ టెస్ట్. సో పెన్ ఇక్కడ ఉన్నాడు, టెస్ట్ ఇక్కడ ఉన్నాడు. పెన్నుకు టెక్స్ట్కి సమ్ ఉందా అండి? లేదు. సో దట్ మీన్స్ నన్ ఫాలోస్. దట్ ఈజ్ యువర్ ఆప్షన్ నంబర్ 1. నన్ ఫాలోస్. నన్ ఫాలోస్ ఇన్ ద సెన్స్ ఏది కూడా ఫాలో కాదు అని అర్థం. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఆల్ లైన్ ఈజ్ రెడ్. All line is red. All red is black. All red is black. No red is a chair. Case ఎవరికి? No case. ఎవరు సబ్జెక్ట్? రెడ్. కాబట్టి రెడ్ నుంచే పోవాలి. No red is a chair. సార్ ఎందుకు సార్ ఇంత దూరం వేసుకుంటున్నారు? దీంతో ఇంటర్సెక్ట్ చేయొచ్చు కదా. దీంతో ఇంటర్సెక్ట్ చేయమని మనకి ఏమైనా చెప్పినాడండి? లేదు. చెప్పని విషయాన్ని సిల్లాయిజంలో వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయకూడదు. వెన్ డయాగ్రామ్ వేయడానికి వస్తే 100% సిల్లాయిజం ఈజీ, అంతా కూడా వెన్ డయాగ్రామ్లోనే ఉంటుంది. 1-2 ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వస్తుందండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, కన్క్లూజన్స్. నో బ్లాక్ ఈజ్ ఎ చైర్.
సో హియర్ ఈస్ ద బ్లాక్, హియర్ ఈస్ ద చైర్. బ్లాక్కి చైర్కి నో కేసు ఉందా? తెలియదు. రెడ్కి చైర్కి నో కేసు ఉందా? ఉంది. నెక్స్ట్ లోపల ఉన్న లైన్కి చైర్కి నో కేసు ఉందా? ఉంది. హియర్ ఈస్ ద ఎవిడెన్స్. కానీ బ్లాక్కి చైర్కి నో కేసు గురించి మనకు తెలియదు, మనకి ఇవ్వలేదు. నో లైన్ ఈజ్ ఎ చైర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో రెడ్కి చైర్కే నో కేసు ఉన్నప్పుడు రెడ్ లోపల ఉన్న లైన్కి చైర్కి కూడా ఏముంటుంది? ఆటోమేటిక్గా నో కేసు ఉంటుంది. కాబట్టి నో లైన్ ఈజ్ ఎ చైర్ అని చెప్పవచ్చు. అదే బ్లాక్కి చైర్కి రిలేషన్ తెలియదు. అదే బ్లాక్ వచ్చేసి రెడ్ లోపల ఉన్నాడు అనుకోండి, అప్పుడు నో బ్లాక్ ఇస్ ఎ రెడ్, నో బ్లాక్ ఇస్ ఎ చైర్ కూడా ఫాలో అవుతుంది. రైట్. థర్డ్ వన్, ఆల్ లైన్ బీయింగ్ బ్లాక్ ఈజ్ ఎ పాసిబుల్. లైన్స్ అన్నీ బ్లాక్ అవుతాయా? లైన్స్ అన్నీ బ్లాక్ అవడం, మనం పాసిబిలిటీని కొంచెం పక్కన పెడదాం. పాసిబిలిటీ కాదనుకోండి. ఆల్ లైన్ బీయింగ్ కూడా కొట్టేస్తా. ఆల్ లైన్స్ ఆర్ బ్లాక్. ఆల్ లైన్స్ ఆర్ బ్లాక్. ఇజ్ ఇట్ ఫాలోస్ ఆర్ నాట్? ఫాలోస్. దేంట్లో? డెఫినెట్. సో డెఫినెట్లో ఫాలోస్. మళ్ళీ అగైన్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ? ఎక్స్ట్రా ఇచ్చినాడు. దట్ ఈజ్ సూపర్ఫ్లోయస్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. మళ్ళీ పాసిబిలిటీ అవసరం లేదు, ఎక్స్ట్రాగా అవసరం లేదు. కాబట్టి ఇదేం కావాలి? నాట్ ఫాలోస్గా తీసుకోవాలి. నాట్ ఫాలోస్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. ఎక్కడ ఉందండి ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Some night is day, some night is day, all day is bright, all day is bright, all bright is a star. Brights అని ఏం కావాలి? స్టార్స్ కావాలి. all bright is a star. Next, conclusion. Some night is bright, some night is bright. Yes, నైట్కి బ్రైట్కి ఏముంది? సమ్ ఉంది. సో హ్యాపీగా ఏం కావాలి? ఫాలోస్. ఆల్ డే ఈజ్ స్టార్. డే అన్ని స్టార్స్ అవుతున్నాయా? ఎస్, డే అన్ని స్టార్స్ అవుతున్నాయి. ఫాలోస్. మళ్ళీ దీనికి ఒకవేళ ఎక్స్ట్రాగా ఆల్ డే ఈజ్ స్టార్ ఈజ్ ఏ పాసిబుల్ ఉందనుకోండి, అప్పుడు నాట్ ఫాలోస్. ఎందుకంటే ఆల్రెడీ డెఫినెట్ ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ ఎనీ కన్క్లూజన్స్ ఫాలోస్ ఇన్ డెఫినెట్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పాసిబిలిటీ. ఏదైనా సరే కన్క్లూజన్ డెఫినెట్లో ఫాలో అవుతే పాసిబిలిటీ అనేది అన్నెసెసరీ, దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. దట్స్ ఇట్. నెక్స్ట్, థర్డ్ వన్, సమ్ స్టార్ ఈజ్ నైట్. కొన్ని స్టార్స్ నైట్ అంట. ఎస్, హియర్ ఈస్ ద ఎవిడెన్స్. స్టార్ అండ్ నైట్ కలిసి ఉన్నారు కదండి, సమ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. ఆల్ ఫాలోస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. All fox is cat. All fox is cat. Some fox is dog. ఇది వరకు కూడా చెప్పినాను ఎలా రాయాలి. చాలామంది some fox is dog అని ఇలా రాస్తారు. ఇలా రాస్తే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఇలా రాయకూడదు. కావాలంటే గమనించండి. ఎలా రాయాలి సార్ అంటే, all fox is cat, some fox is dog, some fox is dog. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ సమ్ ఫాక్స్ ఇస్ డాగ్ అంటే సమ్ ఫాక్స్ ఇస్ డాగ్ అని మాత్రమే చేస్తున్నాం. బట్ వేరస్ హియర్ సమ్ ఫాక్స్ ఇస్ డాగ్తో పాటు ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్గా చూపిస్తున్నాం. అది రాంగ్. నెక్స్ట్, కాబట్టి ఇది రాంగ్ డయాగ్రామ్ అండి. దిస్ ఈజ్ యువర్ రైట్ డయాగ్రామ్. దిస్ వన్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ వన్, నో డాగ్ ఈజ్ ఏ గోస్ట్. ఓకే, నో డాగ్ is a ghost. Next, చూడండి conclusions. All ghost being cat is a possible. గోస్ట్ అన్ని క్యాట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? సో ఏముందండి, ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ అజ్యూమ్ చేయండి. సో గోస్ట్ పైన క్యాట్ ఇలా ఓవర్లాప్ అవుతే మనకు వచ్చే ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అదే క్యాట్ పైన గోస్ట్ రాదు. క్యాట్ పైన గోస్ట్ వచ్చింది అనుకోండి, సబ్జెక్ట్ ప్రెడికేట్ గేమ్ అండి ఇది. ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ మనతో ఆడుకుంటున్నాడు. ఐడెంటిఫైర్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం సింపుల్గా ఆడుకోవచ్చు. ఎవరు సబ్జెక్ట్, ఎవరు ప్రెడికేట్. ఇక్కడ ఏమంటున్నాడు, గోస్ట్ అనేవాడు సబ్జెక్ట్. ఏం చూపించాలి? ఆల్ చూపించాలి. దేన్ని? క్యాట్ని. ఏ దాంట్లో? పాసిబిలిటీలో. అంటే ఆల్ గోస్ట్ ఆర్ క్యాట్గా చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. హ్యాపీగా ఫాలోస్. అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఏమని, ఇక్కడ క్యాట్ వచ్చేసి, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాట్ వచ్చేసి, ఇదే క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ క్యాట్ వచ్చి ఇక్కడ గోస్ట్ ఉంటే
ఆల్ క్యాట్ బీయింగ్ గోస్ట్ ఈజ్ ఎ పాసిబుల్. క్యాట్ పైన గోస్ట్ వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు అంటే వాడు డాగ్లో కలుస్తాడు కాబట్టి. మనకు క్లియర్గా చెప్తున్నాడు డాగ్ని గోస్ట్ని ఏ రకంగానూ ఇంటర్సెక్ట్ చేయకూడదు. కాబట్టి సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ అయితే రాంగ్ అవుతుందా, ఇక్కడ మాత్రం రూట్ మాత్రం క్లియర్గా ఉంది. సో కన్క్లూజన్ నెంబర్ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్, సమ్ గోస్ట్ ఈజ్ నాట్ ఫాక్స్. ఇట్స్ ఎ సమ్ నాట్ కేస్, డెఫినెట్ కన్క్లూజన్. కొన్ని గోస్ట్ ఫాక్స్ కాకూడదు. గోస్ట్కు ఫాక్స్ ఎవరో తెలుసా? తెలియదు. కానీ ఫాక్స్కి గోస్ట్ గురించి తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఫాక్స్ వచ్చేసి డాగ్తో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు. డాగ్కి గోస్ట్కి నో కేసు ఉంది కాబట్టి సమ్ ఫాక్స్ ఈజ్ నాట్ గోస్ట్ అని చెప్పవచ్చు. హ్యాపీ అంతవరకు. కానీ ఇక్కడేం అడుగుతున్నాడు? సమ్ గోస్ట్ ఈజ్ నాట్ ఫాక్స్ అంటున్నాడు. కాబట్టి ఇదేం కావాలి? నాట్ ఫాలోస్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. దట్ ఈజ్ ఆప్షన్ నంబర్ బి. రైట్. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Some lappy is taxi. Some lappy is taxi. All lappies are tow. All lappies are tow. No taxi is a motor. No taxi is a motor. Now the conclusions. Some auto is not motor. Some auto in the sense is indirectly talking about T. సమ్ ఆటో ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ట్యాక్సీ. ఆటోలు ఏవైతే ట్యాక్సీలో కలిసి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏం కాదు? మోటార్ కాదు. కాబట్టి సమ్ ఆటో ఈజ్ నాట్ మోటార్ అని హ్యాపీగా చెప్పవచ్చు. అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ చేసినారనుకోండి, ఏమని? సమ్ మోటార్ ఆర్ నాట్ ఆటో అన్నాడు అనుకోండి, ఇట్స్ నాట్ ఫాలోస్. ఈ రెండు చెక్ చేసుకోండి. రెండు ఒకటే. ఏమంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ అయి ఉన్నాడు. సమ్ ఆటో ఈజ్ నాట్ మోటార్ అని చెప్పవచ్చు, అంతేకాని సమ్ మోటో ఈజ్ నాట్ ఆటో అని మాత్రం చెప్పలేము. ఓకే. ఆల్ మోటార్ బీయింగ్ ల్యాపీ ఈజ్ ఎ పాసిబుల్. మోటార్స్ అన్నీ ల్యాపీ అవుతాయా? మీరు గమనించాల్సింది ఒకటే అండి, సింపుల్ లాజిక్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? మోటార్. ఇక్కడ ల్యాపీ ఉన్నాడు. ఈ ల్యాపీని ఇలా తీసుకురమ్మంటున్నాడు. ఇలా తీసుకురావడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమీ ప్రాబ్లం లేదు. సో మోటార్ పైన ల్యాపీ హ్యాపీగా రావచ్చు. అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ చేసినాడు అనుకోండి, ఆల్ ల్యాపీ బీయింగ్ మోటార్ ఈజ్ ఎ పాసిబుల్ అంటే ల్యాపీ పైన మోటార్ రాడు. ఎందుకు ల్యాపీ పైన మోటార్ రాడు అంటే మోటార్ ఖచ్చితంగా ట్యాక్సీని ఇంటర్సెక్ట్ చేయాలి. కానీ ట్యాక్సీకి మోటార్కి ఉన్న కేసు ఏంటి? నో కేస్. కాబట్టే మోటార్ పైన ల్యాపీ రావచ్చు. వాడు అదే అడుగుతున్నాడండి. ఆల్ మోటార్ బీయింగ్ ల్యాపీ ఈజ్ ఎ పాసిబుల్. ఎస్, పాసిబుల్. సో ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 follows. That is option number 5. Fifth option is our answer. Next, move to the next question. సో మీకు ఇక్కడ సీరియల్ వైజ్ ఇచ్చినానండి క్వశ్చన్స్ టోటల్. ఇప్పుడు 28th క్వశ్చన్లో ఉన్నాం మనం, అంటే 8th క్వశ్చన్. ఒక్కొక్క కేసులో సేమ్ సీరియల్ నెంబర్ అలానే ఫాలో అవుతుంది, కన్ఫ్యూజ్ ఏం కావద్దండి. సమ్ కప్ ఈజ్ టీ. సమ్ కప్ ఈజ్ టీ. నో టీ ఈజ్ ఎ మిల్క్. నో టీ ఈజ్ ఎ మిల్క్. ఆల్ మిల్క్ ఈజ్ డ్రింక్. ఆల్ మిల్క్ ఈజ్ డ్రింక్. చూడండి ఎలా వేస్తున్నాం వెన్ డయాగ్రామ్. చాలామంది కంజెస్టెడ్గా అతుక్కొని వేస్తూ ఉంటుంది. దీనికి అలా వేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వేస్తే అప్పుడు టీకి డ్రింక్కి రిలేషన్ మనకు క్లియర్గా తెలుస్తుంది, వాటి మధ్య ఏం లేదని. ఇక్కడిక్కడే వేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్. ఓకే. కన్క్లూజన్స్. సమ్ కప్ ఈజ్ నాట్ డ్రింక్. కొన్ని కప్పు ఏం కాదు? డ్రింక్ కాదు. నిజానికి మీరు గమనించండి, కొన్ని కప్స్ ఏం కాదు అంటే మిల్క్ కాదు. ఎందుకంటే కప్పుకు మిల్క్ గురించి మాత్రమే తెలుసు. సమ్ కప్ ఈజ్ నాట్ మిల్క్ అని చెప్పవచ్చు. ఎందుకు సమ్ కప్ ఈజ్ నాట్ మిల్క్ అంటే టీకి మిల్క్కి నో కేస్ ఉంది కాబట్టి, టీకి కప్కి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి సమ్ కప్ ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ టీ. సమ్ కప్ ఈజ్ నాట్ మిల్క్ అని చెప్పవచ్చు. కానీ కప్కి డ్రింక్కి రిలేషన్ లేదు. ఇక్కడ కప్ అండ్ డ్రింక్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నాట్ ఫాలోస్. అంతే. ఆల్ టీ బీయింగ్ డ్రింక్ ఈజ్ ఎ పాసిబుల్. టీస్ అన్నీ డ్రింక్స్ అవుతాయా? హ్యాపీగా అవుతాయి. టీ పైన హ్యాపీగా ఎవరు రావచ్చు? డ్రింక్ రావచ్చు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. సో పాసిబిలిటీ ఏమవుతుందండి? ఫాలో అవుతుంది. కావాలంటే చెక్ చేసుకొని మీరు హ్యాపీగా. టీ పైన డ్రింక్ రావచ్చు. సార్ టీకి మిల్క్కి నో కేసు ఉంది కదా, ఎలా రావచ్చు అంటే చూడండి, ఇలా వచ్చినాడు అనుకోండి. రైట్. ఆల్ టీస్ ఆర్ డ్రింక్ ఈజ్ ఎ పాసిబుల్. దీనిలో ఒరిజినల్ స్టేట్మెంట్ ఉందా లేదా?
సమ్ కప్ ఈజ్ టీ, కొన్ని కప్పు టీ, ఎస్ ఫస్ట్ వన్ ఉంది. నెక్స్ట్ నో టీ ఈజ్ ఎ మిల్క్, నో టీ ఈజ్ ఎ మిల్క్, ఎస్ అది కూడా ఉంది. నెక్స్ట్ ఆల్ మిల్క్ ఈజ్ ఎ డ్రింక్, మిల్క్ అనే డ్రింక్, ఇది కూడా ఉంది. దీంతో పాటు ఇంకేముంది, ఆల్ టీ బీయింగ్ డ్రింక్ ఈజ్ ఏ పాసిబుల్, టీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, డ్రింక్ అవుతున్నాయి. అంటే ఈ టీ అండ్ మిల్క్ ఇద్దరు కూడా డ్రింక్ కంట్రోల్లోనే ఉన్నారు, కానీ టీకి మిల్క్కి నో కేస్ అలానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే స్టేట్మెంట్ డిస్టర్బ్ కాకుండా ఉంటే పాసిబిలిటీ రైట్ అని అర్థం. సో ఇప్పుడు ద ఆన్సర్ ఏం కావాలండి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ సి. యా, క్వశ్చన్ నెంబర్ 29. సో 29 క్వశ్చన్ చూడండి. ఆల్ రెడ్ ఈజ్ క్రీమ్. సో రెడ్స్ అని ఏం కావాలి, క్రీమ్ కావాలి. ఆల్ రెడ్ ఈజ్ క్రీమ్, ఆల్ క్రీమ్ ఈజ్ ఎల్లో, all cream is yellow, no yellow is pink, yellow to pink, no case. Okay, now the conclusions. Conclusion number 1, all red not being pink is a possibility, all red not pink is possibility. Okay, so reds అన్ని ఏం కాకూడదంట, పింక్ కాకూడదు. దేంట్లో, పాసిబిలిటీలో. కొంచెంసేపు పాసిబిలిటీ పక్కన పెట్టండి. రెడ్స్ అన్నీ కూడా పింక్ కావడానికి ఛాన్స్ ఉందా, లేదు. చూడండి, ఆల్ రెడ్ నాట్ పింక్, రెడ్స్ అన్నీ కూడా ఏం కావు, పింక్ కాదు. సో కొన్ని కావు, ఏమి కావు, అసలు రెడ్కి పింక్కి ఏమీ కూడా ఇంటర్సెక్షన్ లేదండి, అంతా కూడా నో కేస్. కాబట్టి డెఫినెట్ కేసులో చెప్పొచ్చు పాసిబిలిటీ అనేది సూపర్ఫ్లూయస్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ సెకండ్, నో క్రీమ్ ఈజ్ ఎ పింక్. సో క్రీమ్ ఈజ్ హియర్, పింక్ ఈజ్ హియర్, క్రీమ్ టు పింక్ డైరెక్ట్గా నో కేస్ ఉంది, హ్యాపీగా సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ మూవ్ టు ద 30 క్వశ్చన్, ద లాస్ట్ వన్. 30 క్వశ్చన్, లాస్ట్ వన్ ఇన్ పాసిబిలిటీ కేస్ గైస్. సమ్ సోనీ ఈజ్ లావా, సమ్ సోనీ ఈజ్ లావా, సమ్ లావా ఈజ్ నోకియా, some lava is Nokia, some Nokia is Xiaomi, some Nokia is Xiaomi. Now the conclusions. Some Xiaomi is lava. So Xiaomi అనే సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాడండి, లావా అనేటువంటి ప్రెడికేట్ ఇక్కడ ఉన్నాడు. మరి వీటి మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా అంటే ఐ డోంట్ నో. డెఫినెట్ కేసులో నాకు ఏమీ తెలియదు. సింపుల్గా సోనీకి లావాకు రిలేషన్ ఉంది, లావాకు నోకియాకి రిలేషన్ ఉంది, నోకియాకు జియోమీకి రిలేషన్ ఉంది. బట్ జియోమీకి లావాకు రిలేషన్ ఐ డోంట్ నో, బికాస్ స్టేట్మెంట్లో నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి వెన్ డయాగ్రామ్లో అలాంటి రిలేషన్ నేను చూపించడం లేదు. సింపుల్. సో జియోమీ టు లావా డెఫినెట్ కేసులో నాకు తెలియదు, కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ నో. నాకు తెలియని విషయాన్ని ఐ డోంట్ నోగా చెప్పేస్తాను, డస్ నాట్ ఫాలోస్. సమ్ లావా బీయింగ్ సోనీ ఈజ్ ఏ పాసిబుల్. లావాని సోనీని ఏం చేయమంటున్నాడు, పాసిబిలిటీలో సమ్ చేయమంటున్నాడు. మీరే చెప్పండి, లావా సోనీ రెండు కూడా ఏమున్నాయి, ఆల్రెడీ దే ఆర్ ఇన్ సమ్ కేస్, రైట్. అగైన్ పాసిబిలిటీ ఈజ్ అన్నెసెసరీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గాయ్స్. సో పాసిబిలిటీని ఎప్పుడు చెక్ చేస్తామంటే వెన్ వీఆర్ ఇన్ డౌట్, మనం డౌట్లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, లావాకు జియోమీకి నాకు రిలేషన్ తెలియదు, నాకు సందేహం ఉంది, వాటి మధ్య సమ్ ఉండవచ్చు, నో ఉండవచ్చు, ఐ డోంట్ నో. ఇలాంటి డౌట్ సెషన్లో ఉన్నప్పుడు, డౌట్ కేసులో ఉన్నప్పుడు మాత్రమే మనం పాసిబిలిటీస్ని చెక్ చేసుకుంటాం. బట్ హియర్ ఐ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్, లావా అండ్ సోనీ హ్యాస్ ఎ సమ్ కేస్. సో అగైన్ పాసిబిలిటీ ఈజ్ నాట్ అప్లికబుల్, దట్ మీన్స్ ఈవెన్ సెకండ్ వన్ ఆల్సో నాట్ ఫాలోస్. నవ్ అవర్ ఆన్సర్ ఈజ్ నన్ ఫాలోస్. ఏవి కూడా ఫాలోస్ కావడం లేదు అనేది మన ఆన్సర్ కావాలి. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాసిబిలిటీ కేస్ గైస్. సో సింపుల్గా ఒకటే చెప్తున్నానండి, పాసిబిలిటీ కేసులో డెఫినెట్ ఇన్ ద సెన్స్ ష్యూరిటీ. పాసిబిలిటీని ఎప్పుడు చెక్ చేసుకోవాలి, వెన్ వీఆర్ ఇన్ డౌట్ ఇన్ డెఫినెట్. ఖచ్చితత్వంలో అంటే డెఫినెట్ కన్క్లూజన్లో డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే వి గో విత్ పాసిబిలిటీ, అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ పాసిబిలిటీ గైస్. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాసిబిలిటీ కేస్. That's it guys. Thank you for participating. Thank you so much.